Tamil Nadu government moves Supreme Court against verdict that made reservation for new Muslim converts. It's an unconstitutional. Madras High Court had earlier exposed Joseph Stalin's appeasement politics. మనం సరిగ్గా 10 రోజుల క్రితం 246 కోట్లని హిందూ దేవాదాయ శాఖకి తిరిగిస్తున్నట్లు ఆ నిధులు కేవలం దేవాలయాల అభివృద్ధి భక్తుల శ్రేయస్సు కోసమే వాడాలని విజయ్ చెప్తే మనం సంబరాలు చేసుకున్నాం. కానీ వారం గడవకుండానే ఒక వార్త తెర మీదకి వచ్చింది. ఆ వార్త ఏందనంటే డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు 2024లో తమిళనాడు గవర్నమెంట్ ఆర్డర్ అనే ఒక ఉత్తర్వులను జారీ చేసింది. దాని ప్రకారం బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ డీనోటిఫైడ్ కమ్యూనిటీస్, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే ఆ రిజర్వేషన్లు కొనసాగింపబడతాయి, బీసీ ముస్లింగా పరిగణించబడతారని ఆ ఆర్డర్ ఒక్క ఉద్దేశం. జూన్ 25వ తారీఖు నాడు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏమని ఇచ్చిందనంటే 1993లో ఒక హిందూ యువకుడు తమిళనాడు ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా 2015లో ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యింది. ఆ అబ్బాయి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన తర్వాత తహసీల్దార్కు ఒక అప్లికేషన్ పెట్టుకుండు. ఇంతకుముందు తమిళనాడు చట్టాల ప్రకారం ముస్లిం కమ్యూనిటీస్లోనే ఒక 7 వర్గాలు ఉంటాయి. ఆ 7 వర్గాలకి రిజర్వేషన్లు కేటాయించబడతాయి అనేది స్పష్టంగా తెలియజేయడం మనం ఆ చట్టాలలో చూస్తాం. అయితే ఎవరైతే ఆ కన్వర్టెడ్ ముస్లిం ఉందో ఆ అబ్బాయి అభిప్రాయం ఏంటంటే బీసీ ముస్లింగా పరిగణించాలి, రిజర్వేషన్లు కొనసాగించాలనేది తన ఉద్దేశం. కానీ ఆ అప్లికేషన్ని తహసీల్దార్ తిరస్కరించిండు. దాని కారణంగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిండు ఆ కన్వర్టెడ్ ముస్లిం. అయితే ఇక్కడ డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టాన్ని విజయ్ కూడా సమర్థిస్తూ హైకోర్టుని సవాలు చేసి ఈరోజు సుప్రీంకోర్టుకు పోయిండు. ఒకసారి మనం హెడ్లైన్ చూద్దాం. తమిళనాడు గవర్నమెంట్ మూవ్స్ సుప్రీం కోర్ట్ అగెన్స్ట్ వర్డిక్ట్ దట్ మేడ్ రిజర్వేషన్ ఫర్ న్యూ ముస్లిం కన్వర్ట్స్. ఇట్స్ అన్ అన్కాన్స్టిట్యూషనల్. మద్రాస్ హైకోర్ట్ హ్యాడ్ ఎర్లియర్ ఎక్స్పోజ్డ్ జోసెఫ్ స్టాలిన్స్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్. ఇక్కడ చూడండి, హైకోర్టు ఏమని చెప్పిందనంటే రిజర్వేషన్లు అనేవి సామాజిక, ఆర్థిక, విద్యాపరంగానే కేటాయించబడతాయి తప్పితే మతం ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లను కేటాయించడం కుదరదు అని స్పష్టంగా తెలియజేసింది. ఆ విషయం విజయ్కి తెలుసు, విజయ్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కూడా తెలుసు, న్యాయశాఖ మంత్రికి కూడా తెలుసు. అయినా కూడా ఈరోజు అప్పీజ్మెంట్ పాలిటిక్స్కి విజయ్ కూడా అతీతుడు కాదు. ఏదైతే 20% ఉన్న ముస్లింలు వాళ్లకు మద్దతుగా ఈరోజు విజయ్ కూడా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుండు అనేది మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ అలయన్స్లో ఉండు కాబట్టి, రాహుల్ గాంధీ ఆయన కలిసి తిరుగుతున్నారు కాబట్టి ఈయన కూడా రాహుల్ గాంధీ యొక్క విధి విధానాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క అప్పీజ్మెంట్ పాలిటిక్స్ని అనుసరిస్తూ ఈరోజు హిందూ వ్యతిరేక చర్యలు తీసుకుంటుండు విజయ్. హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చెయ్యొద్దు అని చివాట్లు పెట్టినప్పుడు అయినా కూడా బుద్ధి లేకుండా ఈరోజు తమిళనాడు ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తుంది, న్యాయస్థానాల ఒక్క సమయాన్ని ఎందుకు వృధా చేస్తుంది? రాజ్యాంగంలో స్పష్టంగా విధి విధానాలను ప్రకటించినప్పటికీ అవి తెలిసిన మంత్రులు కూడా, ప్రభుత్వం కూడా ఎందుకు ఇట్లాంటి చర్యలకు ఒడిగట్టి ఈరోజు హిందువులకి అన్యాయం చేస్తుందనేది మనమందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇంకో విషయం కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం రిలీజియన్ ఏదైతే ఉందో ఇగాలిటేరియన్ సొసైటీ వైపు అడుగులేస్తేందుకు ప్రయత్నిస్తుంది అనేది వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. తప్పులేదు, ప్రతి మతం యొక్క ఉద్దేశం అదే కావాలి, అందరినీ సమానంగా చూడాలి. అయితే అల్ల వర్గాలు లేవు అని వాళ్ళు చెప్పుకుంటారు, కాకపోతే కొన్ని వర్గాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ ఇస్లాం ఏదైతే ఉందో ఇగాలిటేరియన్ సొసైటీ వైపు అడుగులు వేద్దామని ప్రయత్నిస్తుంటే తమిళనాడు ప్రభుత్వాలు ఎందుకు అందులో విభిన్న చీలికలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు, డిఫరెంట్ కమ్యూనిటీస్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చివాట్లు పెట్టింది. అయినా కూడా బుద్ధి లేకుండా ఈరోజు సుప్రీంకోర్టుకు ఆ కేసుని తీసుకుపోవడం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. విజయ్ యొక్క అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉంటున్నాయి, కాంగ్రెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తమిళనాడులో ఎట్లా ఉంటుంది అనేది మన ఈ విషయాలను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మతం మారిన తర్వాత హిందూ మతంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చెయ్యదు ఇస్లాం. అట్లాంటప్పుడు ఇస్లాంలో మారిన కన్వర్టెడ్ ముస్లిమ్స్కి ఎందుకు రిజర్వేషన్లను కేటాయించాలనేది హైకోర్టు చాలా బలంగా అడిగింది.
దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు సుప్రీంకోర్టుకు ఆ కేసుని తీసుకుపోయి కోర్టు యొక్క సమయాన్ని వృధా చేసే పనిని ఈరోజు విజయ్ భుజాల మీద వేసుకొని బహిరంగంగా చెప్పుకుంటారు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తాం, హిందువులకు వ్యతిరేకంగానే మా విధి విధానాలు ఉంటాయని. సో ఇప్పటికైనా హిందూ సమాజం ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి నిర్ణయాలని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.